కిడ్నీ ఎందుకు పాడవుతుంది, ఎక్కడ దాని ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది? కిడ్నీస్ ఆల్వేస్ రిప్రజెంట్ 2 కిడ్నీస్ అండి. ఎప్పుడైనా మనం ఒక కిడ్నీ గురించి మాట్లాడడం, ఎప్పుడైనా కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కూడా 2 కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడే కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటాం. ప్రతి ఆర్గాన్కి బ్లడ్ సప్లై అవుతుంది, అందరికి తెలిసిన విషయం. 1 మిలియన్ ఫిల్టర్స్ ఉంటాయి, నెఫ్రాన్స్ అంటాం మెడికల్ లాంగ్వేజ్లో. సో ఆ బ్లడ్ ఫిల్టర్స్లోకి వెళ్ళేసి ఫిల్టర్ అయ్యి దెన్ యూరిన్ ఫామ్ అవుతుంది. ఒకసారి నెఫ్రాన్స్ ఫెయిల్ అయిన తర్వాత తిరిగి రిజనరేట్ అయ్యడానికి ఏమన్నా అవకాశం ఉందా? అసలు అది ఎందుకు మనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వట్లేదు? మిగతా ఆర్గన్స్కి ఉన్నట్టు రీజనరేటివ్ కెపాసిటీ కిడ్నీస్కి లేదండి. ఆ కిడ్నీస్ నాన్ రీజనరేటివ్. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకునేది ఏంటంటే, మనకి ఏ లక్షణాలు నీకు కనబడినప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి, నా కిడ్నీలో ఏదో సమస్య ఉందని ఎట్లా తెలుసుకోవాలి? కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, ఆ కిడ్నీస్ పాడవుతున్నాయి అంటే ఇనీషియల్ స్టేజెస్లో అసలు తెలియదు మనకి. ఎందుకంటే బతికించడం కోసమా, బాగు చేయడం కోసమా? అసలు డయాలసిస్ లక్ష్యం ఏంటి? చాలామందికి ఇది ఒక అపోహలాగా ఉంటుంది, డయాలసిస్ చేస్తే కిడ్నీస్ మంచిగా అవుతాయని. డయాలసిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కిడ్నీస్.